హాయ్ అండి అందరికీ. ఇది వెనస్డే ఈవినింగ్ బ్లాగ్. చిత్తారమ్మ దేవి జాతర ఉందని చెప్పాం కదా, మేమైతే ఈవినింగ్ అందరం కలిసి గుడికి బయలుదేరాము. జాతరలో చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చెప్పలేము, అన్ని షాప్స్ ఉన్నాయి. లోపలికి కూడా చాలా ఉన్నాయన్నమాట. మేమైతే వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఇంకా పిల్లలు బ్రాస్లెట్స్ కొనుక్కున్నారు, బ్యాంగిల్స్ మాత్రం వద్దని చెప్పారు. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. కొన్ని కిచెన్ ఐటమ్స్ జార్స్ అవి కూడా తీసుకున్నాము. ఇంకా పిల్లల్ని ఆడిపేయడానికి తీసుకెళ్ళాము. పిల్లలందరూ కలిసి జంపింగ్ బెడ్ ఎక్కేశారు. చూడండి ఎలా సరదాగా గెంతులేస్తున్నారో పిల్లలు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ప్రతి సంవత్సరం ఇది మాత్రం వదలకుండా ఎక్కుతారనమాట. అన్ని రైడ్స్ కన్నా జంపింగ్ బెడ్ ఎక్కినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎన్ని డబ్బులు పోసినా వాళ్ళ చిరునవ్వులనైతే కొనలేం కదా, వాళ్ళకి కావాల్సింది ఇస్తే తప్ప. ఇంకా తర్వాత మా బుడ్డోడైతే బైక్ రైడింగ్కి వెళ్ళాడు, కార్ రైడింగ్కి అయితే వెళ్ళాడు. ఎలా ఉంది అంటే సూపర్ ఉందని చెప్తున్నాడు. అతనికి కార్ నడిపడం అంటే ఎంతో ఇష్టం. చూడండి సూపర్ సూపర్ అని చెప్తున్నాడు. తర్వాత అయితే గుడికి వెళ్ళాము. అమ్మవారిని దూరం నుంచి అయితే దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఇంకా బోనాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి బోనం ఎంత బాగా చేస్తున్నారో. అసలు హాఫ్ అన్ అవర్ అయినా ఉన్నాము మేము అక్కడ. అసలు డ్యాన్స్ అయితే చేస్తున్నారు బోనం కింద పడకుండా. తర్వాత పిల్లలకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ పిల్లలు బైక్ రైడింగ్, బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు పిల్లలు నలుగురు. వాళ్ళు భలే ఎంజాయ్ చేశారు. మాకైతే బయట నుంచి చూస్తూనే కళ్ళు తిరిగి వాంతి వచ్చినట్టు అనిపించింది. వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మా పెద్దోడైతే భయపడిపోయాడు. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మేము ఇంకా మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ అయితే తినేసాము అందరం కలిసి. మా పిల్లలందరూ ఒకే టేబుల్ పైన ఇరుక్కొని మరి కూర్చొని తింటున్నారు. మా బుడ్డోడైతే ఏం తినకుండా ఒక కిండర్ జాయ్ కొనుక్కొని టాయ్తోనే ఆడుకుంటున్నాడు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.